శ్రీ గణేశాయ నమః. అందరికీ ఎన్నో ఆనందాలను నిండుగా మెండుగా ఇచ్చే తొలి తెలుగు పండుగ ఉగాదికి స్వాగతం చెబుతూ అనేక శుభాకాంక్షలను అందజేస్తోంది మీ ఆహాహా ఇమిపద్యం ఛానల్. పచ్చని ప్రకృతి, లేలేత మామిళ్లతో, తలలెత్తిన చిగుళ్లతో, ఆరోగ్యాన్నిచ్చే షడ్రుచుల ఉగాది పచ్చళ్లతో, పంచాంగ శ్రవణాలతో, తోరణాలతో, ఇది మల్లెల వేళయని, ఇది వెన్నెల మాసమని మనసుని తనువుని పులకరింపచేసి పరవశింపచేసి నిండుగా తేనెలొలికే పూల వనంలా ప్రకృతి స్వాభాయమానంగా ఉండి పరవళ్ళు చొక్కుతూ తుమ్మెదల ఝంకారాలతో అలరారుతూ ఆహ్లాదాన్నిస్తూ ఆమనిని తోడ్కుని చైత్య రథం వస్తుంది, సంతోషాలనిస్తూ సందడి చేస్తుంది. దుష్టులకు పరాభవాలను, శిష్టులకు శుభాలను వైభవాలను తెచ్చే ఉగాది అంటేనే సంబరం, సంతోషం. మన తెలుగు కవులకు ఆత్మీయురాలు, అనురాగం పంచే బంధువు కోయిల. ఆమని నిండా ఆమె రాగాలు సరాగాలు వినపడుతూ ఉంటాయి. ఈ వసంత యామినిలో, ఈ వెన్నెల వెలుగులలో జీవితమే పులకించాలని కోరుతూ కోయిల గురించి రాయని కవి కలం ఉండదు. ఇప్పుడు కోయిలగా నాటి ఆమని ఆగమనాల గూర్చి వివిధ కవులు వర్ణించిన, లలితంగా వర్ణించిన తీరు చూద్దామా? రాగాల పల్లకిలో కోయిలమ్మ రాలేదు ఈ వేళ ఎందుకమ్మా అని ఒకరు పాడితే, కోయిలమ్మ పెళ్ళికి కోనంత సందడి, చిగురాకుల తోరణాలు చిరుగాలే సన్నాయి అని ఒకరు పాడారు. అలాగే ఉగాది పండుగ జగాలు నిండగలేవండమ్మా కోయిలలు, పాడండమ్మా గీతికలు, పాడండమ్మా గీతికలు అన్నట్టుగా కవులు తమ కోయిల గానాలను చేశారు. చూడండి, ఇప్పుడు ఒక పాట పాడదాము. ఏ ఆమని పిలుపుల కోసం తోట చిగురు తొడిగిందో, ఏ కోయిల వలపుల కోసం పాట బదులు పలికిందో, ఏ ఆమని పిలుపుల కోసం తోట చిగురు తొడిగిందో, ఏ కోయిల వలపుల కోసం పాట బదులు పలికిందో, ఈ వెన్నెల కోసం ఎన్నెన్ని కలువ కన్నులో, ఏ తుమ్మెద కరుణించాలని సిరిమల్లెల ఎదురు చెన్నులో, ఏ ఆమని పిలుపుల కోసం తోట చిగురు తొడిగిందో. అలాగే చూడండి, నండూరు సుబ్బారావు గారి పాట. కొమ్మలో కోయిల కూవంటదే, కొమ్మలో కోయిల కూవంటదే, రాగతనమో ఏమో బాగుగెరుగలే, కొమ్మలో కోయిల కూవంటదే. అలాగే చూడండి మరొక పాట. పలుకుతే నీయలు నీ పాటలో చిలికేవు, కోటి వీణీయలు నా గుండెలో మీటేవు, ఏ కొమ్మ దాగినావే కోకిలమ్మ, నీ పాటగర్థమేమి కోకిలమ్మ, తీయ మామిడి మీద తీయ
మృదువు రాగాలు ఎవరు నేర్పారే, చిగురుటాకులు మెక్కి వగరెక్కు గొంతుతో పొగరెక్కి ఏమిటే పాడుతున్నాము, పలుకుతే నీయలు నీ పాటలో కిలికేవు. ఈ ప్రకారంగా శ్రీ జూసి ధర్మారావు గారు, వక్కలంక లక్ష్మీపతి గారు పాడిన పాటలు విన్నారు కదా. ఈ పాటలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం. అందరికీ నమస్కారం.